హలో గైస్, మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు MIUI 10 కి సంబంధించిన ఒక బెస్ట్ 2019 థీమ్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ థీమ్ యూజ్ చేసి మీ ఫోన్ టోటల్ లుక్ అనేది చేంజ్ చేయొచ్చు. అండ్ ఈ లుక్ ఎవరైనా చూస్తే మీకు థీమ్ అడగాల్సిందే ఎక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసిరని. అండ్ ఫ్రెండ్స్, ఈ థీమ్ వచ్చేసి మీకు థీమ్ స్టోర్లో దొరకదు. అండ్ ఈ థీమ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బెస్ట్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాను. సో అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ అనేది చేయండి. మీ ఒక్క లైక్ అండ్ షేర్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది మరెన్నో వీడియోస్ చేసేందుకు. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్ట్. చేసుకోండి టెక్ టార్గెట్ తెలుగుని, అలానే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీకు ఈ థీమ్లో కొన్ని స్పెక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఛార్జింగ్ పెట్టగానే ఇలాంటి ఎఫెక్ట్ అయితే వస్తుంది. అండ్ మీరు ఒక్కసారి కనుక దీని మీద డబుల్ టచ్ చేస్తే ఇక్కడ మీ ఛార్జింగ్ ఎఫెక్ట్ కూడా చేంజ్ అనేది అవుతుంది. అండ్ అంతే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మీకు లాక్ స్క్రీన్లో కొన్ని ఒక 5 or 6 ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. వీళ్ళు క్లాక్ని డిఫరెంట్గా ఫీచర్స్లో అయితే యాడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ మీద. సో ఇవి క్లాక్స్ అనేది వీళ్ళు యాడ్ చేశారు. సో దీనివల్ల మనకి ఫోన్కి కూడా లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే మీకు యానిమేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఏ యాప్నైనా చూసుకోవచ్చు, యానిమేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. థర్డ్ పార్టీ యాప్స్ కూడా మీకు యానిమేషన్ ఎఫెక్ట్స్ అనేది వీళ్ళు యాడ్ చేశారు. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ పైన సెట్టింగ్స్లో కనుక చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ బార్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కొంచెం డిఫరెంట్గా ఒక క్లాస్ లుక్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఒక బ్లూ కాంబినేషన్ అండ్ గ్రే కాంబినేషన్లో వీళ్ళైతే యాడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి కార్నర్లో చూసుకున్నట్టయితే సెట్టింగ్ ఐకాన్ కూడా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ మనం ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చినట్టయితే సెట్టింగ్ పేజ్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఒక చిన్న క్లాస్గా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ సెంటర్ నోటిఫికేషన్ అంటున్నా కింద మనకి నావిగేషన్ బటన్స్ కూడా చేంజ్ అనేది చేశారు. అండ్ ఇక్కడ డైలర్ కూడా చూసుకోవచ్చు, కొంచెం 3D చెక్స్ టైప్ కనబడుతుంది. సో ఇక్కడ నేను ఏంటంటే మీకు క్లియర్గా అయితే కనబడట్లేదు అనుకుంటా, ఎందుకంటే ఇవి నా దగ్గర అంత క్లారిటీ కెమెరా అనేది లేదు కాబట్టి. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీకు మీరు ఎప్పుడైతే ఫోన్ రీస్టార్ట్ చేస్తారో అప్పుడు ఈ యానిమేషన్ బూట్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇప్పుడు ఈ థీమ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ అనేది ప్రెస్ చేయండి. ఆ లింక్ ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం కిందికి అనేది స్క్రోల్ డౌన్ చేస్తే ఐఎమ్ నాట్ రోబోట్ అని వస్తుంది. దాని మీద అనేది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక చిన్న ఇలా ఇమేజెస్ చూపెడుతుంది. అక్కడ దానికి తగ్గట్టు మీరు అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. వెరిఫై అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఏమంటారు పేజ్కి అయితే తీసుకెళ్తుంది, ఇంకో పేజ్కి. ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక 5 or 6 seconds టైం తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే గెట్ లింక్ అని ఉంటుంది. సో గెట్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా థీమ్ డౌన్లోడింగ్ దగ్గరికి అనేది తీసుకెళ్తుంది. సో ఇదంతా ప్రాసెస్. ఎందుకంటే ఫ్రెండ్స్, మన ఛానల్కి ఇంతవరకు యూట్యూబ్ నుంచి ఒక్క పేమెంట్ కూడా రాలేదు. సో ఈ లింక్స్ ద్వారానైనా ఒక మనకి ఏమంటారు 100-200 రూపీస్ వస్తాయని చెప్పి ఈ లింక్ అనేది పెట్టాను. అండ్ ఇక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ప్లే స్టోర్కి వెళ్ళి ఇంకో థీమ్ యాప్ అనేది డౌన్లోడ్ చేయాలి. అది వచ్చేసి థీమ్ స్వైప్. దీన్ని అక్కడ మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఇంకా డెవలప్మెంట్లో ఉంది. అండ్ ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా కనబడుతుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ప్లస్ మార్క్ అనేది ఉంది కదా, సో ఆ ప్లస్ మార్క్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎంటీగా కనబడుతుంది. తర్వాత ఇక్కడ 3 dots అనేది క్లిక్ చేయండి. 3 lines క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్ మేనేజర్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు ఇంతకుముందు అయితే ఎప్పటిదాకా ఫైల్ అనేది డౌన్లోడ్ చేశారుగా ఆ ఫైల్ ఎక్కడుందో చూసుకొని దాన్ని అనేది ఓకే అని క్లిక్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసి ఓకే అనేది చేసుకోండి. తర్వాత మీకు ఇలా అన్జిప్పింగ్ MTZ అని వస్తుంది. సో అన్ప్యాకింగ్ అని వస్తుంది. సో అక్కడ వెయిట్ అనేది చేయండి. సో అన్జిప్ అయిపోయిన తర్వాత మీకు ఇలా చూపెడుతుంది. దాని మీద అనేది క్లిక్ చేయండి. కింద పిక్ ద థీమ్ అండ్ అప్లై అని వస్తుంది. సో దాని మీద కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్యాకింగ్ థీమ్ అని వస్తుంది. థీమ్ అలా వచ్చేసిన తర్వాత ఒక 10-15 seconds టైం అయితే తీసుకుంటుంది. అది మీ ప్రాసెసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత మీకు ఇలా ఎస్ నో అని వస్తుంది. ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేయగానే మీకు థీమ్ అనేది అప్లై అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో థీమ్ ఒక్కసారి అప్లై అయిన తర్వాత మీరు ఒక్కసారి ఫోన్ రీస్టార్ట్ అనేది చేయండి. సో ఫ్రెండ్స్, లాక్ స్క్రీన్లో అయితే మీకు ఫస్ట్ చూడగానే ఇలా వస్తుంది. సో ఒక్కసారి మీ చైనీస్ లాంగ్వేజ్ మీద క్లిక్ అనేది చేసేయండి, ఎందుకంటే అలా చేస్తేనే మీకు ఈ థీమ్ అనేది వర్క్ అవుతుంది. లాక్ స్క్రీన్ మీద ఒక్క దగ్గరనే. సో ఈ ఎఫెక్ట్స్ యాడ్ చేసేందుకు మీరు లాక్ స్క్రీన్ మీద కింద చూసుకున్నట్టయితే ఇక్కడ లాస్ట్కి కార్నర్లో ఎడిట్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో దాన్ని అనేది క్లిక్ చేయండి. సో ఈ ఎడిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మీకు ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడికి వెళ్ళి మీరు కస్టమైజ్ అనేది చేసుకోండి మీ లాక్ స్క్రీన్ని బ్యూటిఫుల్గా. అండ్ మీ ఫోన్ని కూడా సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు థీమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. అండ్ ఫ్రెండ్స్, కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చేయండి నాకు ఏంటంటే ఇలాంటి థీమ్స్ గురించి నెక్స్ట్ వీడియోస్ చేయాలా వద్దా అనేది. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ మార్క్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.